హాయ్ అండి, నేను సుమిత్ర. ఇవాళ వంకాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ముందుగా కట్ చేసి వాటర్లో వేసి పెట్టుకున్నాను. సాల్ట్ వాటర్లో 3 వంకాయలు తీసుకున్నానండి. చింతపండు, టొమాటో, ఒక క్యాప్సికమ్ తీసుకున్నాను, పచ్చిమిర్చి, వెల్లుల్లి, ఒక ఉల్లిపాయ, ఆయిల్. ప్యాన్ హీట్ ఎక్కింది, ఆయిల్ వేసుకున్నాం. పచ్చిమిర్చి నేను కట్ చేసుకుని ఉంచుకున్నాను, సగానికి కట్ చేసుకుని ఉంచుకున్నాను. ఇందులో ఆవాలు, ధనియాలు, జీలకర్ర, మెంతులు వేసుకున్నాను. ఇవి కూడా వేసేద్దాం. ఇందులో ఇందులో నేను కొంచెం ఆయిల్ వేసుకొని టొమాటో వంకాయ మీకు కాసుకొని తీసుకుంటారు మామూలుగా పెద్దవాళ్ళు. నాకైతే ఆ ప్రాసెస్ తెలియదు. అంత రుచి తీసుకోలేక ఇందులో వేసుకొని చేస్తున్నాను. ఈ టమాటా ముక్కలు ఉడికిపోయి వేగిపోయి ఆ చేపలు కొంచెం వేగంతా ఈ వేసి బాగుంది పెట్టేసుకుని వేయించేయండి. కూడా ఇందులో తీసుకుని బౌల్కి ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని కట్ చేసుకొని ఉంచుకున్న వంకాయలు వేసేసుకున్నాం. మూత పెట్టుకుని పచ్చడి తీసుకుని ఉడికించుకుని వేసుకుని వంకాయలు ఆయిల్ బాగా ఉడికిపోయి మిక్సీ కట్టేసుకొని ఇంకా వేయించుకుని చింతపండు పులుసు సరిపోలేదు. చింతపండు వేయించుకొని పెట్టుకున్నాం కదా. టమాటోస్, క్యాప్సికమ్, పచ్చిమిర్చి, ధనియాలు అవి అమ్ముకున్నాం. 2 వెల్లుల్లిపాయలు వేసుకున్నాం. ఇందులో దీన్ని ఒక తిప్పుకొని తర్వాత వంకాయలు వేసుకున్నాం. వంకాయలు ఉడుకుతూ ఉంటాయి. ఇందులోనే ఉప్పు వేసుకున్నాం టేస్ట్ సరిపడా. కావాలంటే చూసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకుని ఈ వంకాయల పొడిలో వేసేసుకున్నాం. వంకాయలు వేగిపోయి వంకాయల పొడిలో వేసుకుని గ్రైండ్ చేసుకున్నాం. మెత్తగా కాదు, కొంచెం పచ్చగా గ్రైండ్ చేసుకున్నాం. అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకున్నాం. పచ్చడి పోపు వేసుకోవడానికి ఆవాలు, జీలకర్ర, చేసుకొని ఇందులో పచ్చిమిర్చి వేసుకున్నాము. కరివేపాకు, పోపు
చేసుకున్న తర్వాత పచ్చి వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి. ఇంకొంత కడుపు నిండా తినాలనిపిస్తుంది. దీంట్లోకి దొండకాయ ఫ్రై కానీ బెండకాయ ఫ్రై కానీ ఏదో ఒక ఫ్రై ఉందంటే లేదా నాకు ఇష్టం అండి. ఆమ్లెట్ కానీ ఏదైనా చాలా అంటే చాలా బాగుంటుందని తినేసేయచ్చు. ఇందులోనే కట్ చేసి ఉంచుకున్నాం ఉల్లిపాయ ముక్కలు అంటే కచ్చా పచ్చగా. అంతే పచ్చడి అవుతుంది. ఒకటి కొంటే టేస్ట్ వంకాయ పచ్చడి రెడీ అవుతుందంటే దీని వేరే కలర్లో సర్వ్ చేసుకుని వేడి వేడి అన్నంలో వేసుకుంటుంటే కొంచెం కొత్తగా అన్నం తినేసేయచ్చు. దీన్ని సర్వ్ చేసుకున్నాం. అంతే అండి, వంకాయ పచ్చడి రెడీ అయిపోయిందంటే. ఈ వీడియో మీకు నచ్చితే ట్రై చేసి చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఓకే, బాయ్.